28వ వచనాన్ని మనం చదువుకున్నాం. సామెతల గ్రంథం, బుక్ ఆఫ్ ప్రావర్బ్స్, చాప్టర్ 22 and verse 28. 22-28. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. నీ పితరులు వేసిన పొలిమేర రాతిని, పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. ప్రార్థన చేశారు కనుక నేను ఇక మళ్ళా చేయను. ఎవరు చేసినా ప్రార్థనే కదా, ప్రభువుకే కదా. అది నా అభిప్రాయం. చేయాలని ఉంటుంది కానీ సమయాన్ని కూడా కొంచెం గమనించాల్సిన అవసరం మనందరికీ ఉన్నది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వెనక భాగంలో ఉన్న సహోదరులు ఎవరైనా దయచేసి మీటింగ్లో కూర్చోండి. మాటలు పెట్టుకోవద్దు, ముచ్చట్లు పెట్టుకోవద్దు. మాట్లాడుకునే విషయాలు ఉంటే లంచ్ టైంలో మాట్లాడుకోవచ్చు ప్లీజ్. లేదా మీరు కాంపౌండ్ బయటకు వెళ్ళి మాట్లాడుకుంటే సహాయకరంగా ఉంటుంది. నేను కఠినంగా ఉన్నాను అనుకోవద్దు, ఖచ్చితంగా ఉంటాను. కఠినం కాదు, ఖచ్చితం. కనుక ఇది వాక్యం ఆలకించే సమయం, వాక్యము వినవలసినటువంటి సమయం, అందించే సమయం. సహకరించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. మంచిది. దేవుని దాసులు జోగదాస్ గారు, పాల్ గాంధీ గారు ఆయా విషయాలు మనకి అందిస్తూ ఉన్నారు. ప్రాకారం, ఈ చెల్లాయిపాలెంలో ఉన్న ఈ పెద్ద స్థలం చుట్టూ కట్టబడినటువంటి గోడలు, ప్రాకారం, దీని ప్రతిష్ట సందర్భంగా నిన్న 3 పూటలు మనము ప్రాకారానికి సంబంధించిన విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాం. నేను వాటి గురించి సిద్ధపడి రాలేదు, కానీ ప్రభు అందించిన కొన్ని తలంపులు మనం వినగలిగాం. ఈరోజు దానికి సంబంధించిందే, కానీ ఆ మాట అక్కడ లేదు. కాంపౌండ్ వాల్ అనే మాట కానీ, ప్రహరీ, ప్రాకారం, గోడలు అనే మాట కానీ లేదు. దానికి మారుగా మరొక మాట ఈ ఉదయకాలం మనం చదువుకున్నాం. 23వ అధ్యాయం 10వ వచనంలో కూడా పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము అన్నాడు. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయవద్దు అని చెప్పాడు. ద్వితీయోపదేశ కాండం ఈ వచనం శాపగ్రస్తుడు లేక దీవించబడివాడు అని దీవెన వచనాలు, శాప వచనాలు 2 వేరు కొండల మీద నిలిచి చెప్పాడు అని ప్రభు చెప్పాడు. అందులో ఒక మాట ఇదే: తన పొరుగు అని సరిహద్దు రాశిని తీసివేయవాడు శాపగ్రస్తుడు అని చెప్పాడు. ఎవరికైనా ఒక స్థలం అంటూ ఉంటే ఆ స్థలం వారిది అని రుజువు చేసే 4 పొలిమేర రాళ్ళు ఉంటాయి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలుగా ఆ 4 రాళ్ళు ముఖ్యమైనవి. ఆ పొలిమేర లోపలనే ఉండాలి, అది ఏ పరిస్థితిలో దాటకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ బోర్డర్ స్టోన్స్ ఉన్నవే, వాటిని నెమ్మదిగా ఎవరు వేరే వారు చూడని సమయంలో పక్కకు జరుపుతూ ఉంటారు. అంటే స్థలాన్ని కలుపుకోవడానికి. ఇలా కలుపుకునే వారికి శ్రమ అని దేవుని వాక్యంలో చెప్పారు. మనది కాని దానిని మనము ఆక్రమించకూడదు, నంబర్ 1. మన దానిని మనము పోగొట్టుకోకూడదు, నంబర్ 2. ప్రభు మనకి ఏది ఇచ్చారో దానిని మనం కాపాడుకోవాలి, పోగొట్టుకోకూడదు. ఈ వచనంలో చెప్పినటువంటి విషయాలు అవి పొలిమేర రాళ్ళు అన్నాడు. పితరులు వేసిన పొలిమేర రాళ్ళు అన్నారు. పాత నిబంధనలో అబ్రహాము సంతానానికి దేవుడు దేశం స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. ఆదికాండం 15లోనే చెప్పాడు. అతడు గాఢ నిద్రపోయినప్పుడు ప్రభువు అతనితో మాట్లాడి వాగ్దానం చేశాడు. The light of prophecy in the dark cover of Abraham. అబ్రహాము కటిక చీకటిలో ఉండగా
ప్రకాశవంతమైన వెలుగు ప్రవచన రీతిగా అబ్రహాముకు దేవుడు అనుగ్రహించాడు. అప్పటికి అబ్రహాముకు ఇష్మాయేలు లేడు, ఇస్సాకు లేడు. సంతానం ఇస్తానన్నాడు, దేశం ఇస్తానన్నాడు. అంటే సంతానం ఇచ్చేవాడు ఆయనే, స్వాస్థ్యం ఇచ్చేవాడు కూడా ఆయన. సంతానానికి స్వాస్థ్యం. మనలో చాలా మందికి సంతానం ఉన్నది కానీ స్వాస్థ్యం లేదు. స్థలం లేని వారు ఉన్నారు, గృహాలు లేని వారు ఉన్నారు, కనీస అవసరాలు తీరని వారు ఉన్నారు. మనంతా సామాన్యులమే. ప్రభు కనికరించాడు, రక్షణ వెలుగు మనకు అనుగ్రహించాడు, ఆత్మీయమైన భాగ్యం మనకి ఇచ్చాడు. పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆయన క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించాడు. అది మన భాగ్యం. రక్షణ భాగ్యం, ప్రార్థన భాగ్యం, సేవా భాగ్యం, ఆరాధన భాగ్యం, పరిచర్య భాగ్యం, ఎన్నో రకాల భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించాడు. పరలోకంలో కూర్చుండబెట్టాడు అని పత్రికలో చెప్పారు. ఆయన పిల్లలమైన మనం ఎంత ధన్యులం. లోకంలో స్థలం లేకపోయినా దిగులు పడకండి, ఇల్లు లేకపోయినా దిగులు పడకండి, ఎవరైనా ఉంటే కట్టుకుంటే అసూయ పడకండి. ప్రభు ఇచ్చాడు అని గ్రహించి ప్రభువును స్తుతించాలి. ఇక్కడ చెప్పింది ఏమిటంటే నీ పితరులు అన్నాడు. అంటే అవర్ 4 fathers. ఇల్లు అంటే మార్చాలం అన్నట్టు ఉంది ఇప్పుడు కదా. పితరులు అంటే ఎవరు? మన పూర్వీకులు, మన పితరులు, మన తండ్రులు, ఆత్మీయమైన తండ్రులు వేసిన పొలిమేర వాళ్ళు. అది మీరు తీసివేయకూడదు అన్నారు. ఫాక్స్ గారిని, అగ్రిప్ గారిని, ప్రభుదాస్ గారిని, ఆనందం గారిని, అనేక మందిని ప్రభు వాడుకున్నారు. అని పేర్లు చెప్పాలంటే టైం వేస్ట్ అంతే. వారు వేసిన రాళ్ళు, వారి జీవితాలు ఎంత సామాన్యమైనవి. సింప్లిసిటీ. వారి జీవితాల్లో ఏమున్నది? సామాన్యత ఉన్నది. వారి జీవితాల్లో పరిశుద్ధత ఉన్నది. వారి జీవితాల్లో ప్రభువు పట్ల ప్రేమ ఉన్నది, ఆత్మల పట్ల భారం ఉన్నది. ఇవన్నీ వారు వేసిన పొలిమేర రాళ్ళు. ఇవి మనకున్నవా? బస్సులు లేవు, రోడ్లు లేవు, అనుకూలతలు లేవు, కానీ వారిలో సామాన్యత ఉన్నది, నమ్మకత్వం ఉన్నది, పరిశుద్ధ జీవితం ఉన్నది వారిలో. ఇవి మన కాలంలో మనం పోగొట్టుకోకూడదు. అది ఉదయకాలం మన పాఠం. అంటే మన పాఠం అయిపోయింది. నీ పితరులు వేసిన పొలిమేర రాళ్ళు నీవు తీసివేయకూడదు. అంటే వాటి విలువను నీవు గ్రహించాలి, వాటిని నీవు జాగ్రత్తగా కాపాడుకోవాలి. సంఘం ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. మనం విన్నాం కదా, ఈ బండ మీద నా సంఘమును నేనే కట్టుదును అన్నాడు. పేతురు మీద కట్టలేదు ఆయన. నీవు సజీవుడవు, దేవుని కుమారుడవు, క్రీస్తువు అనే ఒప్పుకోలు మీదనే ప్రభు సంఘాన్ని నిర్మిస్తున్నాడు 2000 సంవత్సరాలుగా. దీనికి కూడా పొలిమేర రాళ్ళు ఉన్నాయి. ఇది సంఘం, మిగతాది లోకం అని చూపించడానికి పొలిమేర రాళ్ళు ఉన్నాయి. పీటరయ్య గారు రాసిన పాట రాత్రి పాడారు కదా. లోకంలో సంఘం ఉన్నది, సంఘములో లోకం ఉన్నది. సంఘమును ప్రత్యేకంగా ఉంచాడు ఆయన. లోకంలోనే ఉన్నా కానీ ప్రత్యేకంగా. అపోస్తలుల కార్యాలు 2లో మొదటి రోజే చెప్పారు అపోస్తలుడు, మీరు వీరికి వేరైపోవాలి. మీరు పశ్చాత్తాపడితే, ప్రభు ఆత్మ మీలో పనిచేస్తే, నీతిని గురించి, పాపాన్ని గురించి, తీర్పుని గురించి మీరు ఒప్పించబడితే మీరు వేరైపోవాలి అని చెప్పారు. వారు వేరైపోయారు. అంటే అర్థం ఏంటంటే ఉన్న సంఘం నుంచి వేరైపోవడం కాదు, ప్రత్యేకింపబడ్డారు. They were separated from those infidels. నమ్మని వారిలో నుండి నమ్మిన వారు ప్రత్యేకింపబడ్డారు. మన డినామినేషన్ ఏదైనా కావచ్చు, ప్రభు నమ్మకం ముందు. ప్రభుదాస్ గారు సిఎస్ఐ రక్షించబడి ప్రత్యేకించబడ్డారు. ఎస్ ఆనందం గారు మా ఫాదర్, లూక గారు లూథరన్ ప్రత్యేకించబడ్డారు. డేవిడ్సన్ గారు బ్యాప్టిస్ట్ ప్రత్యేకించబడ్డారు. ఇలా అనేక రకరకాల మత శాఖల్లో ఉండి రక్షణాలు లేని వారు రక్షింపబడిన తర్వాత ఏమయ్యారు? ప్రత్యేకింపబడ్డారు. ప్రత్యేకింపబడిన వారు, సంఘం ప్రత్యేకంగా ఉండాలి.
నేను చూడగా నా సంఘం ఈ లోకంలో నా కొరకు నిర్దిష్టమైన సాక్ష్యాన్ని, స్పష్టమైన సాక్ష్యాన్ని ఇస్తున్నది అని ప్రభువు ఆనందించాలి. ఎక్కడ సంఘం కట్టబడ్డాలి? కట్టడాలు కాదు, సంఘం కట్టబడాలి. కట్టడాలు అవసరమే, సహాయకరమే, కానీ కట్టడాల కంటే ముఖ్యమైనది ఏది? సంఘం. రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. నిన్న కొన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుల బోధ, ఆరోగ్యకరమైన బోధ మాత్రమే ఇందులో ప్రకటించబడాలి. దాన్నే మనం నమ్మాలి, దాన్నే మనం కాపాడాలి. సంఘ సహవాసం, రొట్టె విరుచుట ప్రసంగకుడికి కాదు, పాటలకుడికి కాదు, ప్రకటనల కొరకు కాదు, కాలక్షేపం కొరకు కాదు. అది కేవలం ప్రభువును జ్ఞాపకం చేసుకునే కూడిక. నాలుగవది ప్రార్థన అనుభవం ఉండాలి. ఈ 4 గోడలు, ఈ 4 పొలిమేర రాళ్ళు ప్రభు ఒక రకంగా ఇచ్చారు. ఇంకా మనం ఆలోచిస్తే 4 లేఖనాల్లో ఎన్నో ఉన్నాయి. అవన్నీ పొలిమేర రాళ్లే, బౌండరీ స్టోన్స్. చూడండి, ఈ కాంపౌండ్ వాళ్ళు ఉండడం ద్వారా ఈ మూల, ఆ మూల, ఆ మూల, ఆ మూల తేటగా కనబడుతున్నాయి. దీన్ని దాటి మనం వెళ్ళాం, దీని లోపల మనం ఉంటాం. ఈ వచనం చూస్తే అది పురాతనమైన రాళ్ళు అన్నారు. ఎవరు వేశారు? పితరులు వేశారన్నారు. సంఘమునకు కూడా పితరులు ఎవరిని ప్రభు వాడుకున్నాడు? తండ్రులు వంటి వారు, ఆత్మీయంగా మన తండ్రులు. వారు స్వార్థ ప్రకటించారు, ప్రభులోకి నడిపించారు, బాప్తిస్మ సత్యం ప్రకటించారు, ఆరాధన సత్యం ప్రకటించారు, ఎన్నో విషయాలు ప్రకటించారు. సంఘ క్రమాలు, సంఘ మర్యాదలు వారి కాలంలో తేటగా ప్రకటించారు. అందుకే మనం కొట్టుకొని పోకుండా ప్రతి విధమైన గాలికి కల్పించబడిన ఉపదేశాలకు మనం కొట్టుకొని పోకుండా కాపాడబడ్డాం. We have been preserved by the grace of God and on the foundation laid by apostles and prophets. అపోస్తలులు, ప్రవక్తలు వేసిన వాక్య పునాది మీద నేటి వరకు మనం కాపాడబడుతున్నాం. సహోదరుడా, దీనిని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. సహోదరులు ఈ విషయంలో ఏకీభవించాలి. మనము ఈ పొలిమేర రాళ్ళు ఉన్నవే, వాటిని జాగ్రత్తగా కాపాడు, వాటి విలువను గుర్తించాలి. ఈ లోపల ఉన్నది మన స్వాస్థ్యం అని రుజువుపరిచే ఆధారం అవే కదా ఆ రాళ్ళు. ఎవరు వేశారు? పితరులు వేశారన్నారు. ఎప్పటి నుంచి ఉన్నాయి? అవచనం ఏమన్నారు చెప్పండి? 23:10 కానీ 22:28 కానీ పురాతనమైన పొలిమేర రాళ్ళు అన్నారు. మీకు ఆకలి అవుతుంది, మీరేం చెప్పలేకపోతున్నారు, నాకు తెలుసులే, నేనే చెప్తాను. అయినా మమ్మల్ని చెప్పమని పిలిస్తే మీరు చెప్పండి, నేను మేమంటూ మాకు ధర్మం కాదు కదా, నేనే చెప్పాలి కదా. ఈ రాళ్ళు ఏ రాళ్ళు? కొత్తగా వచ్చిన రాళ్ళు కాదు. కంప్యూటర్లు కొత్తగా వచ్చినాయి, ఐఫోన్లు కొత్తగా వచ్చినాయి. ఈ రాళ్ళు కొత్తగా వచ్చినాయి కాదు. దే ఆర్ ఏన్షియంట్, పురాతనమైనవి. అవి కాల పరీక్షలో నిలిచినవి. అవి అవసరమైనటువంటి పొలిమేర రాళ్ళు అని చెప్పాడు. హియర్ వి స్టాండ్, మేము నమ్మేది ఇది, ఇది మేము ప్రకటిస్తాం. ఇటువంటి సత్యము నమ్మే వారి వరకే ఈ స్థానిక సంఘం ఉన్నది. పెద్దలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, వారికి అవకాశం ఉన్నది అని మన పొలిమేర రాళ్ళు తేటగా మనం కాపాడుకోవాలి. కొద్ది నిమిషాలు యెహోషువ గ్రంథానికి రండి. సామెతల గ్రంథంలో చెప్పిన ఈ మాట ఒక గ్రంథమంతట్లో చెప్పారు. దట్ ఈస్ ద బుక్ ఆఫ్ జాషువా, యెహోషువ గ్రంథం. ఆది కాలంలో అబ్రహాముకు ఈ దేశమంతా నీ సంతానానికి ఇస్తానన్నాడు. 13వ అధ్యాయంలో చెప్పాడు, లోతు నుండి వేరైపోయిన తర్వాత కదా, తరఫు నుండి వేరైన తర్వాత 12వ అధ్యాయం, లోతు నుండి వేరైన తర్వాత 13వ అధ్యాయం, నీకు ఈ దేశం ఇస్తాను అని చెప్పాడు. ఆ దేశం ఏదో యెహోషువ గ్రంథంలో నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ దేశంలోనే మందిరం కట్టబడింది. దావీదు కట్టాలనుకున్నాడు, కానీ ప్రభువు నివారించాడు. సులభమైన దినాల్లో అక్కడ మందిరం కట్టబడింది. ఇశ్రాయేలు 12 ప్రకారం, నేనన్నీ చదివించలేదు. ప్రభువు కోరుకున్న ఒకే ఒక స్థలం పర్ణాను కళ్ళం లేక యెరూషలేము.
మోరియా పర్వతం అని చెప్పాడు కదా. ఈ మూడు ఒకటే. ఇస్సాకు బలిగా అర్పించబడింది మోరియా, దావీదుకు స్థలము ప్రత్యక్షపరచబడింది వర్ణాను కళ్ళం, సొలొమోను మందిరం కట్టింది ఎక్కడ? యెరూషలేములో. అవన్నీ ఒకే ఒక స్థలం. ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు మనకు కల్వరిలో సిలువ వేయబడ్డాడు కదా. ఆ పునాది మీదనే సంఘం కట్టబడుతున్నది. వర్ణాను కళ్ళం, దావీదు పాపంగానే ప్రభువు తేటగా చూపించాడు, కానీ దావీదు పశ్చాత్తాపడ్డాడు. దైవజనుల ద్వారా మనం విన్నాం, పేతురు సంతాపపడ్డాడు. వెలుగునన్నాడు నిజమే, కానీ సంతాపపడ్డాడు. నయోమి సంతాపపడింది. పశ్చాత్తాపాన్ని పరలోకం అంగీకరిస్తుంది. నేనైనా నీవైనా చేసే ప్రతి లోపం, ప్రతి పొరపాటు, ప్రతి తొందరపాటు చర్యలు, వాటి విషయం మనం అర్థం చేసుకోవాలి, సమర్థించుకోకూడదు, నామోషి పడకుండా ఒప్పుకోవాలి. ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, స్థానిక సంఘంలో ఒప్పుకోవాలి. ఎవరికి వేరుగా చేశామో ఆ వ్యక్తి దగ్గర కూడా ఒప్పుకోవాలి. అప్పుడే మనకు నెమ్మది వస్తుంది. ఈ సత్యాలు చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. సత్య అని ఏమైనా పర్వాలేదు, సాగిపోదాం, ఎందుకులే బ్రదర్, అంత అవసరం కాదులే, ఇది అవసరమా అని కూడా మాట్లాడతా. అంటే వాక్య సత్యాల పట్ల, పునాదుల పట్ల శ్రద్ధ లేని పరిస్థితి. యెహోషువ గ్రంథానికి రండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలోనే ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏం చెప్పాడు? 2వ వచనం చదవండి. 1వ అధ్యాయం. కాబట్టి మోషే వెళ్ళిపోయాడు కదా, మోషే మృతి నొందెను, కాబట్టి నువ్వు దిగులు పడద్దు అంటున్నాడు. మోషే లేడే అని దిగులు పడితే ఏమొస్తుంది? ఏమిరా కదా. ఫాక్స్ గారు లేరు, ప్రొఫెసర్ గారు లేరు, ఎజకబ్రం గారు లేరు, పీటర్ గారు లేరు, ఎస్ఐ గారు లేరు, చంద్రన్ గారు లేరు, సాల్మన్ గారు లేరు. ఏం చేద్దాం? మనం చేతులు ముడుచుకొని కూర్చుందామా? కాదు, నీవు లేవాలి. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. Therefore, arise, నువ్వు వెళ్ళు, యుద్ధాలు చేయి, యుద్ధాలు దాటాలి, యుద్ధాలు చేయాలి, శత్రువులను స్వాధీనం చేసుకొని ఆ దేశం, నేను నీకు ఇచ్చే దేశం, దానికి వెళ్ళండి, దాన్ని స్వాధీనపరచుకోండి అని చెప్పారు కదా. చదవయ్యా. నువ్వు లేచి ఈ జనులందరూ యెర్దాను దాటండి, నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళండి. ఇచ్చేవాడు ప్రభువే, యెహోషువ కాదు. ప్రభు ఇచ్చాడు, వాగ్దానం చేశాడు. నిర్గమకాండం 3లోనే చెప్పాడు, ఐగుప్తు నుంచి మేము వెలపలికి తేవడానికి, విడిపించడానికి, అరణ్యయాత్రలో నడిపించడానికి, పాలుతేనెలు ప్రవహించే దేశము మీకు ఇవ్వడానికి నేను దిగి వచ్చాను. ఐఎమ్ కమ్ డౌన్, నేను దిగి వచ్చాను అన్నాడు. దిగి వచ్చిన రక్షకుడు ఆయన. పాపంలో ఉండగా మన రక్షణ కొరకు తండ్రి రొమ్ము నుండి 2000 సంవత్సరాల కిందట ఆయన దిగి వచ్చాడు. ఆయన మనకు స్వాస్థ్యం ఇస్తున్నాడు, ఒక దేశం. వారికి అక్షరార్థంగా వాగ్దాన దేశం ఇచ్చాడు, మనకు క్రీస్తుని ఇచ్చాడు. క్రైస్ట్ ఈజ్ అవర్ ప్రామిస్డ్ ల్యాండ్, క్రైస్ట్ ఈజ్ అవర్ ప్రాపర్టీ, క్రైస్ట్ ఈజ్ అవర్ ఇన్హెరిటెన్స్. క్రీస్తే మన స్వాస్థ్యం, క్రీస్తే ఆ ప్రియమైన దేశం. గోధుమల కన్నా, ఎవరి కన్నా, అంగూర్ల కన్నా, ద్రాక్షల కన్నా, దానిమ్మల కన్నా, ఒలివ కన్నా, రాగి కన్నా, లోహాల కన్నా, ఇథియోపియా కన్నా, యూదులో చెప్పిన వాటి అన్నిటికన్నా శ్రేష్ఠుడు ఎవరు? అయిగా చెప్పినంత వరకు విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, ఆయన శ్రేష్ఠుడు, ఆయన ఘనుడు, ఆయన విలువైన వాడు. ఆయన విలువ మనం కట్టలేము. స్వాస్థ్యం ప్రభువే. నమ్మిన వారికి ఆయన ఇచ్చే స్వాస్థ్యం. ఎబ్రీ పత్రిక 1:14 ఒకసారి చదవండి. ఎబ్రీ 1 మొదటి అధ్యాయంలోనే చివరిగా చెప్పాడు. ఏమన్నాడు చదవయ్యా? రక్షణ అను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అని చెప్పారు. ప్రభు మనకిచ్చిన ముఖ్యమైన స్వాస్థ్యం ఏది? రక్షణ అనే స్వాస్థ్యం. రక్షణ
అనే స్వాస్థ్యం. హెబ్రీయుల యొక్క విశ్వాస జీవితం ఎంత ఘనమైనదో 10వ అధ్యాయంలో చెప్పాడు. 10వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చదవండి. మీరు విశ్వసించిన ప్రారంభ దినాల్లో గొప్ప పోరాటం మీరు సహించారన్నాడు. గొప్ప రక్షణ వారికి కలిగింది, గొప్ప పోరాటం వారు సహించారు కనుక వారికి గొప్ప బహుమానం ఉన్నదన్నారు. చదివా 34. మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించారా? ఎప్పుడైనా ఖైదులో ఉన్నవారు ఉన్నారు, అంధకారంలో ఉన్నవారు ఉన్నారు, బాధల్లో ఉన్నవారు ఉన్నారు, వ్యాధుల్లో ఉన్నవారు ఉన్నారు, సమస్యలు ఉన్నవారు ఉన్నారు, పోరాటాలు ఉన్నవారు ఉన్నారు, ఇరుకులో ఉన్నవారు ఉన్నారు. ఏనాడైనా వారిని కరుణించారా? వారి గురించి ఆలోచించారా? విచారించారా? ప్రార్థించారా? మనకున్న వాటిని వారితో మనం పంచుకుంటున్నామా? ఖైదులో ఉన్న వారిని మీరు కరుణించారు. నీకు మరి శ్రేష్టమైన నీవు స్థిరమైన దీవైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు మీరు సంతోషముగా ఒప్పుకున్నారు. విన్నారా? ఈ పత్రికలో రక్షణ పొందిన వారికి ప్రభువు వాగ్దానం చేసిన స్వాస్థ్యం గురించి చెప్పారు. శ్రేష్టమైన స్వాస్థ్యం, నిత్యమైన స్వాస్థ్యం, విలువైన స్వాస్థ్యం పరలోకములో మీ కొరకు భద్రపరచబడింది అని పేతురు రాస్తున్నాడు. దీని పక్కనే యాకోబు పత్రిక పక్కన పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా ఒక స్వాస్థ్యము మనకు కలుగునట్లు అన్నారు. దాని 3 మాటలతో ఆయన వివరించాడు. అది అక్షయమైన స్వాస్థ్యం, అది నిర్మలమైన స్వాస్థ్యం, అది వాడవారని స్వాస్థ్యం, నిజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం అన్నారు కొలస్సే పత్రికలో. బైబిల్ ఎక్కడ పట్టుకున్నా మనకు విలువైన గ్రంథమే, విలువైన సత్యాలు ప్రభు మన కొరకు దాచి ఉంచారు. వాగ్దాన దేశం 12 గోత్రాలు వారికి ఇచ్చాడు. అందులో 2.5 గోత్రాలు వారు దాన్ని పోగొట్టుకొని, మేము యొర్దాను అద్దరికి రాము, ఇక్కడ మాకు దొరికెను, మేము అద్దరికి రాము, ఇదే మాకు ఇవ్వండి అని పట్టుకొచ్చారు. 2.5 గోత్రాల వారు. ప్రభు ఏమన్నాడు? సరే, వారు కోరినట్టు వారికి ఏమన్నాడు? నేను వారికి సిద్ధపరిచాను, అది వారు వద్దని నిరాకరిస్తున్నారు, నేనేం చేయలేను. వారు కోరినట్టు వారికి ఏమన్నారు? చెరలోకి వెళ్ళిన వారు మొదటిగా వెళ్ళిన వారు వారు. సొంత కోరికలు ప్రమాదం ఎప్పుడైనా విశ్వాసులకు. ఆనాడు 2.5 గోత్రాల వారికి అంటే 12 గోత్రాల ఇస్రాయేలుకి అంటే ఈ కాలంలో ఉన్న విశ్వాసమైన మనం కూడా అంతే. ప్రభు ఇచ్చేదాంతో తృప్తి కలిగి ఉందా? ప్రభు కార్యాలు, ప్రభు విధానాలు, ప్రభు ఆలోచనలు, మన ఎడడానికి ఉన్న ఉద్దేశాలు, వాటిని మనం విలువైన వాటిగా ఎంచుకుందాం. అందులో తృప్తి కలిగి ప్రభువును గణపరచు. ప్రభువా, నీవు నా కొరకు సిద్ధపరచా, నీవు నాకు ఇచ్చేది తప్ప నేను ఏది కోరను అని ప్రభుకు మనం అప్పగించుకోవాలి. స్వాస్థ్యం అని చెప్పారు కదా. యెహోషువ గ్రంథమంతట్లో ఏమున్నది? స్వాస్థ్యం ఉన్నది. ఆ దేశం అయితే సులువుగా రాలేదు, ఏదో పంచిపెట్టినట్టుగా ఇచ్చేది కాదని. వారు వెళ్ళాలి, విశ్వాసులైన వారు విధేయత చూపించి వెళ్ళాలి. అక్కడ శత్రువులు ఉన్నారు, 7 రకాల జాతులు వారు, 7 జాతుల వారు రాళ్లుగా పోల్చబడ్డారు. యెషయా గ్రంథంలో చెప్పారు. మీరు యుద్ధం చేసి ఆ రాళ్ళన్నిటినీ తొలగించి దాన్ని మీరు స్వతంత్రించుకోవాలి అని ప్రభువు చెప్పారు. మనమైతే ఈనాడు యుద్ధం చేసి సంపాదించుకోవడం కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా అన్నిటిలో అత్యధికమైన విజయాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. కనుక ప్రభువునందు మనకు కలిగిన రక్షణ భాగ్యం, దానితో పాటు పరలోకం, ఆ మహిమ గల స్వాస్థ్యం మన కొరకు సిద్ధపరచబడినవి. ఆ వెలుగులో మనం జీవించాలి. విన్నారా? దినదినం శత్రువుతో పోరాడాలి. అంటే శరీరంతో పోరాడాలి, లోకముతో పోరాడాలి, అపవాదితో పోరాడాలి. ప్రార్థన పోరాటం ప్రాముఖ్యమైనది. రెజ్లింగ్, మచ్ రెజ్లింగ్ ఇన్ ప్రేయర్. దేవుని దాసులు ప్రార్థన గురించి చాలా విశేషంగా చెప్పారు. నేను దాన్ని తాకడం లేదు.
ప్రార్థన లేని జీవితం అది జయము లేని జీవితం, శక్తి లేని జీవితం. ప్రార్థన. అపవాది బలమంతా ఎక్కువ, వారి స్థానాలు ఎక్కువ. వారి మండలంలో ఉన్నారు, ఆకాశ మండలంలో దురాత్మ సమూహాలు ఉన్నాయి కదా. పాతాళ లోకంలో కూడా వారి శక్తులు ఉన్నాయి. సాతాను తంత్రాలు ఎదిరించాలంటే మన సొంత శక్తి చాలదు. కాబట్టి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై మీరు ప్రభువును ఎదిరించండి అని చెప్పాడు. Therefore stand. మీరు నిలబడండి, పారిపోకండి, వీపు చూపకండి, ఎదిరించండి అన్న. యెహోషువ యుద్ధాలు చేశాడు. యెహోషువ గ్రంథంలో 1-2 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 10వ అధ్యాయం 11వ అధ్యాయం 23 చదవగలరా? ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ చాప్టర్ 11. యెహోవా మోషేతో చెప్పినట్లు, యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొని దేశమంతటిని పట్టుకున్నాడు. బ్రదర్, అక్కడ 1-2 నిమిషాలు ఆగాలి. యెహోషువ ఏం చేశాడు? అమ్మాయా చెప్తారా చెప్పరా? సమ్మె చేస్తారా నా మీద? నేను మళ్ళీ రాను. రాకపోతే మీకేం నష్టం లేదులే. ఏం చేశాడు యెహోషువ? అక్కడున్న మాట చూడండి, దేశము అంతటినీ పట్టుకున్నాడు. ఇంతమంది పెద్దలు ఉన్నారు, ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇంతమంది సువార్తికులు ఉన్నారు, వీరు కాక ఉపదేశకులు ఉన్నారు. ఒక్క దేశాన్ని పూర్తిగా పట్టుకోలేకపోయింది. ఒక్క దేశం. ఏ దేశాన్ని? భారతదేశం, మన దేశం. వాగ్దాన దేశానికి వారు వెళ్ళారు, మహిమగల దేశానికి ప్రభువును తీసుకుని వెళ్తారు నిజమే. కానీ 1836లో తెలుగులో సువార్త ప్రారంభమైతే ఈనాడు 2024 ఇప్పటికీ దేశంలో మనం పట్టుకోని పట్టణాలు ఉన్నాయి, పట్టుకోని మండలాలు ఉన్నాయి, పట్టుకోని జిల్లాలు ఉన్నాయి, పట్టుకోని రాష్ట్రాలు ఉన్నాయి. ఎవరంటారు? అయ్యా ఇక్కడ ఉద్యా, ఇక్కడ మెరుగా, ఇక్కడ రక్షించబడ్డా, ఇక్కడ వివాహం అయింది, ఇక్కడ స్థలం కొన్నా, ఇది నేను విడిచిపెట్టేది లేదు, మీరు ఏమైనా చెప్పండి. చాలా మంది ఆ స్థలాలు విడిచిపెట్టలేకపోతున్నారు. ఏమంటారంటే ఇంటి బేగ, అవునా? ఇంటి బేగ మనం విడిచి దూరానికి వెళ్ళాలి. ఇక్కడ ఎవరైనా ప్రభు వాడుకుంటాడు. ఉన్నారు ఇక్కడ మనము దూరానికి వెళ్ళాలి. నీ జీవితంలో ఎప్పుడైనా నీ ఉన్న స్థలం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళేవా? నీ తీవ్రమైన ప్రశ్న. అర్థం చేసుకో, ఆలోచించుకో. అనుకూలతలు ఉన్నాయని అక్కడ ఆగిపోవద్దు. అనుకూలతలు కాదు, కష్టపడాలి, ప్రయాసపడాలి. అనుకూలం కాని వాతావరణం, మనకు రాని భాష, మనకు అలవాటు లేని ఆహార పదార్థాలు, ఇలా చేస్తేనే మిషనరీ సేవ ఫలిస్తుంది, సంఘాలు ఏర్పడుతుంది. యవనస్తులు ఎవరైనా సవాల్ చేయబడితే ఈ ఒక్క మాట ద్వారా దేశమంతటినీ పట్టుకోమన్నాడు. ఇండియా పటం ఎదురు పెట్టుకుని ప్రార్థన చేయి. ఆ సంఘంలో ఒక మంచి విశ్వాసి ఉండేవారు, ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆయన పేరు ఓ దేవానందయ్య. ఆయన, అయ్యా న్యూజిలాండ్ దేశాన్ని దాని కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఆస్ట్రేలియా కొరకు ప్రార్థన చేస్తున్నాం, సింగపూర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, చైనా కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ పటం ఎదురుగా పెట్టుకుని ఆయనకి అంత కంటతే చూడకుండా ప్రార్థన చేసేవాడు. ఆయన ఎవరి కొరకు? నెల్లూరు జిల్లా కొరకు కాదు, కడప జిల్లా కొరకు కాదు, సువార్త అందాలి. అయ్యా దీన్ని జ్ఞాపకం చేసుకోయా, ప్రార్థన చేస్తా. ప్రార్థన చేయాలి, ప్రార్థన చాలదు, మనం వెళ్ళి సువార్త ప్రకటించాలి. దేశము స్వాస్థ్యంగా మనకు రావాలంటే సువార్త ప్రకటించాలి. ప్రభు మనకి సువార్త ఇచ్చాడు. ఈ సువార్త అనే విలువైన పదార్థాన్ని మనం బిగబట్టుకోకూడదు. యోసేపు బిగబట్టలేదుగా, అందరికి అమ్మకం చేశారు. ఈ వాక్య స్వార్థ, రక్షణ స్వార్థ, కృపా స్వార్థ మనం అందిస్తే ప్రభు ఆత్మలు ఇస్తారు, సంఘాలు ఏర్పడతారు.
ఆలోచించండి, వివేచించండి, లోబడండి. ప్రభు కొత్త స్థలాల్లో సంఘాలు ఇస్తారు. వెళ్ళిపోయిన పనిచేద్దాం, ప్రార్థన చేద్దాం. తరలో ఉంచండి. నా మనసాక్షి ఒప్పుకోదు. ప్రార్థించండి. కృపగల మా ప్రియ ప్రభువా, మా ప్రియులు ఎంతో నిరీక్షణతో వాక్యం వినాలి, వినిపించాలని చాలా ప్రార్థించి, చాలా ఖర్చు పెట్టి, చాలా ఏర్పాట్లు చేశారు. నిన్న 3 కూడికల్లో మీరు మాకు తోడ్పడ్డారు. మీరు పంపిన వర్షాన్ని బట్టి మీకు వందనాలు. కొంత చల్లదనం కలిగించారు. ఈ రోజు కూడా ఈ మొదటి కూడికలో మీరు మాకు ఇచ్చిన మీ వాక్య సందేశం మా హృదయాలతో, మా జీవితాలతో మాట్లాడినట్లు, మమ్మల్ని విడిచిపెట్టకుండా ఉండగలుగునట్లు ఈ కార్యం జరిగించుమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.